ఇంట్లో వాళ్ళందరి ముందు రాజు అయితే తన నిర్ణయాన్ని ఇలా చెప్తూ ఉంటాడు. కళ్యాణ్ మనసులో అప్పు ఉంది. కళ్యాణ్కి అప్పుకి పెళ్లి చేయాలని నేను నిర్ణయం తీసుకున్నాను అని చెప్పి రాజు ఇంట్లో వాళ్ళందరితో అంటాడు. అది విని ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక కావ్య, ధాన్యలక్ష్మి వాళ్ళైతే అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో కావ్య అయితే అక్కడ ఉన్న రాజుతో ఇలా అంటూ ఉంటుంది. ఏంటండి, మీకు ఎన్నిసార్లు చెప్పాను, కవిగారి మనసులో ఏముందో నేను మరీ అడిగాను. కవిగారి మనసులో మా అప్పు లేదండి, ఎందుకండి మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు అని చెప్పి కావ్య రాజుని అడుగుతూ ఉంటుంది. దాంతో రాజు అయితే అది కాదు రే కళ్యాణ్ని, మనసులో నిజంగానే అప్పు ఉంది కదా, ఎందుకు ఆ విషయం బయట పెట్టడం లేదు, బయట పెట్టరా, నువ్వు అప్పుని ప్రేమిస్తున్నావు కదా అని చెప్పి రాజు అంటూ ఉంటాడు. అది విని కళ్యాణ్ ఏం సమాధానం చెప్పాలో తెలియక అలా మౌనంగా చూస్తూ ఉంటాడు. ఇక వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఏంటి, నిజంగానే కళ్యాణ్ మనసులో అప్పు ఉందా, అయితే ఇప్పుడు కళ్యాణ్ ఏం నిజం చెప్తాడా అని చెప్పి అందరూ కూడా కళ్యాణ్ మాట కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇంతలో ధాన్యలక్ష్మి అయితే ఏంట్రా, దాన్ని నువ్వు ప్రేమించడం ఏంట్రా, దాన్ని నువ్వు పెళ్లి చేసుకోవడం ఏంటి, నిజం చెప్పురా, నిజంగానే నీ మనసులో అది ఉందా అని చెప్పి ధాన్యలక్ష్మి కళ్యాణ్ని అడుగుతూ ఉంటుంది. దాంతో కళ్యాణ్ ఏం సమాధానం చెప్పకుండా అలా మౌనంగా చూస్తూ ఉంటాడు. అది చూసి రాజు ఇలా అంటూ ఉంటాడు. రే, నువ్వు ఇప్పుడు కానీ భయపడి చెప్పకపోతే ఇక జీవితాంతం నువ్వు బాధపడాలి, ఒక్కసారి ఆలోచించుకొని నిజం బయటపెట్టు అని చెప్పి రాజు అంటూ ఉంటాడు. అది విని కళ్యాణ్ అయితే తన అందరి ముందు సమాధానం చెప్తూ ఉంటాడు. అది విని రాజు, కావ్య వాళ్ళు షాక్ అవుతారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.